నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి డిమాండ్. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి చేదు అనుభవం. నార్సింగ్ లో అభివృద్ధిపై ఎమ్మెల్యేని నిలదీసిన గ్రామస్తులు. కరీంనగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస. కార్పొరేషన్ సిబ్బంది బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట. మేడ్చల్ జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. 327 కిలోల గంజాయి స్వాధీనం. పరారీలో ప్రధాన నిందితుడు. బోరబండలో దొంగలు హల్చల్. 7 ఆలయాల్లో చొరబడి బంగారం నగదు చోరీ. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలో ఘర్షణ. ఓ యువకుడు దుర్మరణం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కరోనా వైరస్ కట్టడి చేయడంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన 3 రోజుల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జోజిరెడ్డి మాట్లాడుతూ, కరోనా కట్టడిలో విఫలమైన కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కరోనా బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్ష కరీంనగర్ పార్లమెంట్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు 20 మంది చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కరోనా వ్యాధి, ఈ మహమ్మారి విజృంభించి ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా, వారికి వైద్య సదుపాయాలు కల్పించకుండా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించుకుంటూ అప్పుల పాలు చేస్తున్నది. కాబట్టి వెంటనే కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలనేది మొదటి డిమాండ్గా, అదేవిధంగా చొప్పదండి కాన్స్టిట్యూన్సీలో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూములు, ఇండ్లు కోల్పోయి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే వారికి R&R కింద ఉపాధి కల్పించి వారికి నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా విద్యపై వాళ్ళు చూపుతున్న అసమర్థత పాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, అదేవిధంగా విద్యా చట్టం కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులకు కానీ, డాక్టర్లకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, నర్సులకు కానీ వీళ్ళెవరికి కూడా ఎలాంటి వృత్తి చెల్లించకుండా పేద బడుగు బలహీన వర్గాలు తిండి లేక తిప్పుల పడుతుంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా ఈ రోజు మేము నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్షలో జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు పరిధిలో మొత్తం కూడా చేపడుతూ మేము ఇక్కడ 3 రోజులు పాటించబోతున్నాం. దీనితోటైనా 7వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగి కరోనా వ్యాధిగ్రస్తులకు అందరికీ కూడా వృత్తి చెల్లిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి నెలకి 10,000 చొప్పున, అదేవిధంగా చనిపోయిన వారందరికీ 50 లక్షల చొప్పున గవర్నమెంట్ పే చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టడం. నారాయణఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మెదక్ జిల్లా నార్సింగ్ మండల టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎన్నికైన ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో గ్రామంలో అభివృద్ధి శూన్యమని ప్రజలు ఎమ్మెల్యేని నిలదీశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. భావ్యం కాదు. పెద్దలు వచ్చినప్పుడు మన అతిథులుగా వాళ్ళని గౌరవించాలి. కంపల్సరీ మన సమస్యలు, మన స్కీమ్లు వచ్చినాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, సన్న బియ్యం కానీ, 24 గంటల కరెంటే కానీ, ఇట్లాంటి సమస్యలు ఎన్నో సంక్షేమ పథకాలు మాకు వచ్చినాయి. ఖచ్చితంగా అందరం కలిసి
నర్సంపల్లిలో అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నా ఖచ్చితంగా నర్సంపల్లి డబ్బా చూడండి రేపు ఖచ్చితంగా మా సోదరులు అందరూ వార్డ్ నెంబర్ చెప్పలేదు సర్పంచ్ చెప్పలేదు ఉపసంఘం నన్ను అడుగు అభిమానం అంత దూరంకి వెళ్ళి వస్తుంది మన ఊరికి ఒక కష్టపడడానికి వస్తుండు సమస్య కాడికి వస్తే చాలా పెద్దగా ఉంది. ఇంకోటి ఇక్కడ మహిళ సర్పంచ్ వాళ్ళు రారు మంచి ఎలా వస్తారు ఏమని అడిగితే నువ్వు అనివి ఏమని అంటే పోలీస్ స్టేషన్ అంతే ఏమనంటే పోలీస్ స్టేషన్ ఇస్తున్నమాట. మరి దాని లేటర్ ప్యాడ్ ఇమ్మంటారు. మరి నీ ఓపెన్ ఏంటంటే చింపుకో నా కానూలు ఉంది నువ్వు ఏం చేసుకో నేను కులంలో కూర్చొని ఊళ్ళో కూర్చొని మాట్లాడా నేను ఇది కూడా ఎప్పుడు విషయమే రాత్రి 7-20 నిమిషాలు మాట్లాడినా అంటే నువ్వు ఇక్కడ ఇద్దరు కలేస్తావు కూడా బస్కు రోడ్ టైం మీద లేకుంటే బస్కు ఒక ట్రాక్టర్ డ్రైవర్ మున్సిపాలిటీ కరెక్ట్ నడిపేయకుంటే నువ్వు దిగిపో అంటాడు. అంటే అంటే నేను కూర్చుంటా నేను విషయం ఏంటంటే కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా జరిగింది. మేయర్ సునీల్ రావు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైన వెంటనే బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. సమావేశానికి మీడియాని అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో సిబ్బందికి కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్పొరేషన్ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మేయర్ సునీల్ రావు మాజీ మేయర్ రవీందర్ సింగ్కి మధ్య మాటల యుద్ధం జరిగింది. కార్పొరేటర్లు 2 వర్గాలుగా ఏర్పడి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. సీట్ల కోసం మాట్లాడేది ప్రొసీజర్ మాట్లాడుతున్నా సీట్ల కోసం కాదు నేను ప్రొసీజర్ నిలవకపోతే పోనీ నేను ఏం చెప్తున్నా నీకు అర్థమవుతలేదు. మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మీటింగ్ స్టార్ట్ మాట్లాడమ్మా. ఒకటి గౌరవం అనేది ఎవరిస్తే వచ్చేది కాదమ్మా. గౌరవం ఒక తీస్తే పోయేది కాదు. గౌరవం అనేది ఒకరు తీస్తే పోయేది కాదు. వినరా? ఎవరి విచక్షణకు ఎవరు మాట్లాడిన మాటలు వారి విచక్షణకే ఉంటాయి. ఎవరు మాట్లాడిన మాటలు వారి విచక్షణకే ఉంటాయి. దయచేసి ప్రకారం చదవలేదండి. మీకు కౌన్సిల్ ముందర చెప్తున్నాను. తర్వాత ఇబ్బంది పడతారు మీరు. దయచేసి చెప్తున్న కార్పొరేటర్స్ ఎవరైనా ప్లకార్డ్స్ పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మీరు బయట పంపించాల్సి వస్తుంది. అలా లేదండి చెప్తున్నాను. ఇబ్బంది పడితే మాత్రం మనం అడగలేదండి. ప్లకార్డ్స్ అనేది కౌన్సిల్ లో అలో లేదు. మీరు గౌరవ సభ్యులు మీరు ప్లకార్డ్స్ అంటే బయట పెట్టుకోండి. పోయి బయట చేసుకున్న బయట కార్యక్రమాలు చేయండి. మీకు గౌరవంగా చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేసినాము. ఏదైనా విషయం ఉంటే చర్చించండి. దాని పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్న 3 ముఠా సభ్యులను మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 327 కిలోల గంజాయి, ఓ ద్విచక్ర వాహనం, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి స్మగ్లింగ్ లో ప్రధాన నిందితుడు అజిత్ శర్మ, మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నార్కటిక్ కంట్రోల్ బ్యూరో ఒక
కిలోకు 600 రూపాయల లెక్కన మాకు పంపమని ఆర్డర్స్ ఉన్నాయి. దాని ద్వారా మేము పంపిస్తాము. అవి వచ్చిన తర్వాత మేము చెప్తాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటాం? అవును, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇప్పుడు 3 ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాము. విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్, ఏకే ట్రాన్స్పోర్ట్, రివిగో ట్రాన్స్పోర్ట్. వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా వీళ్ళని ప్రోత్సహించింది. వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని ఏమీ వెరిఫై చేయకుండా ఈ గాంజాను గురుగాంకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద కూడా మేము చర్యలకు ఉద్యుక్తులమైన. మిగతా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మీ దగ్గరికి ఇట్లాంటి నార్కోటిక్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే మాకు షేర్ చేయాలి. మీరు బుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ నెంబరు, జెన్యున్ ఫోన్ నెంబరు, జెన్యున్ పర్సన్, తర్వాత ఒక ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదో ఒక కార్డు ద్వారా మీరు బుక్ చేసుకోవాలి అని మీరు. ఈ దీంట్లో ఉన్న వాళ్ళకి ఇంకేమైనా ఆల్రెడీ A1, A2 వాళ్ళు పాత కేసులలో ఉన్నారు. అక్కడి నుంచి కూడా మేము డాక్యుమెంట్స్ తెప్పించినాం. వాళ్ళ మీద ఇంకొక వేరే రకమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాం. సో ఓవరాల్గా మీరు చెప్పదలుచుకుంది సార్, ఈ ఏరియాలో గంజాయి వాస్తవంగా ఇప్పుడు ఈ 327 కిలోలు దొరికింది అంటే గంజాయి ఉన్నది అని మేము చెప్పగలుగుతున్నాం. ఇది వైజాగ్ నుంచి మనకు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి గురుగాం పోతుంది. ఖచ్చితంగా మేము మీ ద్వారా మేము నెంబర్లు ఇస్తున్నాము. నిర్భయంగా మాకు ఇన్ఫర్మేషన్ చేరవేయండి. మేము కూడా కష్టపడుతున్నాము. మేము కూడా పోలీస్ కోఆపరేషన్ తోటి కూడా మేము గంజాయిని మా ఏరియాలో ఫతేనగర్లో కొంత ఏరియా ఉంది మాకు, జీడిమెట్ల, తర్వాత మహేంద్ర కాలేజ్, టెక్ మహేంద్ర కాలేజ్, ఈ ఏరియాలలో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ మేము వాటి మీద మేము ఫోకస్ చేస్తున్నాము, ఇంటెలిజెన్స్ పెట్టాము. మీ ద్వారా మాకు ఏమన్నా వేరే పబ్లిక్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చేస్తారు. బాలనగర్ అనేది మేము మా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. మేము ట్రాన్స్పోర్టేషన్లను ఒక మీటింగ్ కూడా పెట్టదలుచుకున్నాము. మా దగ్గర ఏరియాలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి వాళ్ళని సెన్సిటైజ్ చేయదలుచుకున్నాము. ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ మీ ద్వారా ఎక్కువ జరుగుతుంది, వాళ్లకు తెలియకుండా ఆ ట్రాప్లో పడుతున్నారు, వాళ్ళని కూడా మేము సెన్సిటైజ్ చేయదలుచుకున్నాం. సార్ ఒక కెల్విన్ దాన్ని మేము కంట్రోల్ చేసే ప్రయత్నం శతవిధాలా చేస్తున్నాం. మేము పోలీస్ కోఆపరేషన్ కూడా ఇందులో తీసుకుంటున్నాము. మేము మన ఏరియా గాంజా, మన మేడ్చల్ జిల్లాను గాంజా రహితంగా చేయడం. బోరబండలో దొంగలు హల్చల్ చేశారు. దేవాలయాల్లో చొరబడి నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. 7 ఆలయాల్లో 3 తులాల బంగారు ఆభరణాలు, 7 తులాల వెండి ఆభరణాలు, హుండీ పగలగొట్టి నగదును దోచుకున్నారు. ఆలయ పూజారుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ ఎన్ఆర్ఆర్పురం సైట్ 2 కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం, మల్లికార్జున స్వామి దేవస్థానం, బీరప్ప స్వామి దేవస్థానం, ఇలా 8 ఉప ఆలయాలు ఉన్నాయి. రాత్రి 2 గంటల టైంలో కొంతమంది దుండగులు ఆలయంలో చోరీ చేయడం జరిగింది. ప్రతి ఆలయము మెయిన్ గుమ్మాలు, తాళాలు పగలగొట్టి, ఆలయాలు ఉండీలు పగలగొట్టి వస్తువులు తీసుకుపోవడం జరిగింది. బంగారు ఆభరణాలు, సిల్వర్ ఆభరణాలు, స్వామివారి కవచాలు, ఇలాంటి కొంత అమౌంట్ పోవడం జరిగింది. రాత్రి ఏ టైంలో జరిగిందో తెలియదు, కానీ ఉదయం పంతులు గారు వచ్చేసరికి అన్ని డ్యామేజ్ జరగడం జరిగింది. కంప్లైంట్ అయింది. పొద్దున్న పోలీసు వాళ్ళు వచ్చారు, క్లూజ్ టీం కూడా వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాలు ఇంకా పెట్టలేదు, ఆలయంలో పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. కమిటీలో నిర్ణయించినాం, కానీ ఇంకా అది ఈ మధ్య మనకి లాక్డౌన్ వచ్చింది కాబట్టి సీసీ కెమెరాలు పెట్టలేదు. కొన్ని క్లూజ్ టీం వాళ్ళు పైన బయట ఉన్న మన కిరాణా షాప్లో ఈ పక్కన గల్లీలో కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అది వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఎస్ఆర్ఆర్ ఉండే అది కొంత ఆర్థిక పరిస్థితి వల్ల పెట్టలేకపోయినాం, అందువల్ల ఇది సంఘటన జరిగింది. 2 కుటుంబాల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు భూ వివాదాలకు తోడై ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గు మండలంలో చోటు చేసుకుంది. ముస్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవుల నాయక్ తండాలోని దేవదాస్ అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సుభాష్ కైలాష్కు గత కొంతకాలంగా భూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడ్డ స్వల్ప వివాదాలు ఘర్షణకు దారితీశాయి. కోపోద్రిక్తులైన సుభాష్ కైలాష్ దేవదాస్పై ఇనుపరాడుతో దాడి చేయడంతో దేవదాస్ అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 కీలక ఆర్డినెన్స్లను వ్యతిరేకిస్తూ ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం కామారెడ్డి జిల్లా కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండారి రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు వినియోగదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవని పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే 3 ఆర్డినెన్స్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా ఈరోజు ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షకు మేము కూర్చోవడం జరిగింది. అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 కీలక ఆర్డినెన్స్లను తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి ఏదైతుందో నిత్యావసరాల చట్టం. ఈ ఆర్డినెన్స్ ఉద్దేశం ఏంటంటే ఈ నిత్యావసరాలైన మన ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలను అపరిమితమైన నిల్వ చేసుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సారాంశం. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ దళారులు, వ్యాపారస్తులు తక్కువ ధరకే రైతుల వద్ద కొని అపరిమితంగా వాళ్ళు నిల్వ చేసుకొని వినియోగదారులు రైతుల దగ్గర స్టాక్ మొత్తం అయిపోయిన తర్వాత బ్లాక్ మార్కెట్ చేసి 10ంతల రేట్లకు అమ్ముకునే అవకాశం ఉంది. దీనివల్ల రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పనికిని మాలిన ఆర్డినెన్స్ను ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇంకా రెండవ ఆర్డినెన్స్ ఏంటంటే స్వేచ్ఛా వాణిజ్యం అని ఒకటి పెట్టారు. అదేంటంటే దేశంలో ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. అసలే రైతులు ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు ముంబై, ఢిల్లీ వెళ్ళే అవకాశం, వెళ్ళి అమ్ముకునే అవకాశాలు ఎవరికీ ఉండవు. పెద్ద పెద్ద 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్న రైతుల కోసం తప్ప, కార్పొరేట్ల కోసం తప్ప చిన్న సన్నకారు రైతులకు ఏమాత్రం ఉపయోగపడని ఆర్డినెన్స్ ఇది. దీనిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మూడవది కంపెనీలతో పంట కాంట్రాక్ట్. దీనివల్ల ఏంటంటే ఈ పంట ముందే కాంట్రాక్ట్ చేసుకొని కంపెనీలు పంట దిగుబడి వచ్చే సమయానికి ఈ నాణ్యత లేదని చెప్పేసి కాంట్రాక్టు రద్దు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు రద్దు చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర రాదు, మరియు గ్రామంలో దళారులు అతి చౌక ధరలకు ఈ రైతుల దగ్గర ధాన్యాన్ని కొనే అవకాశం ఉంది. రైతులకు కూడా వేరే అవకాశాలు లేకుండా తక్కువ ధరకు అమ్ముకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఆర్డినెన్స్ నెట్టేస్తుంది. కాబట్టి ఈ 3 పనికి మాలిన ఆర్డినెన్స్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని మేము ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిరుపేద వికలాంగులకు 5% కేటాయించాలని, లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిరుద్యోగ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వికలాంగులకు 5% కేటాయిస్తామని 2017లో జీవో విడుదల చేశారని తెలిపారు. ఈ జీవో ప్రకారం నిరుపేద వికలాంగులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి కానీ మిగతా గ్రామాలకు సంబంధించి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు పెట్టుకుంది. కొండాపూర్లో అన్ని గ్రామాలకు లేవు, అన్ని గ్రామాలకు ఇవ్వలేదు. మళ్ళీ మనం ఆ తర్వాత వస్తామనుకున్నాము. వస్తే మనం ప్రయత్నం చేస్తున్నాం. లేదు నాకు తెలుసు టౌన్లో ఉంది, బస్సులో ఇస్మాయిల్ కనిపిస్తుంది, అన్ని కూడా కంప్లీట్ అయిపోతుంది. కొనుక్కో ఉంది, ఆరుట్లో ఉంది, మధ్యపూర్లో ఉంది, కన్నెడపల్లి ఉంది, రేణుకల్ ఉన్నాయి. అన్నీ అప్లికేషన్ పెట్టుకున్నాక వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. ఎలిజిబుల్గా కాదా అనేది డిసైడ్ చేస్తారు. ఇచ్చినారు మొత్తం కాళ్ళు
నమ్ముకుంటే వేరే వచ్చిన్నారు ఉన్నోళ్ళను మొత్తం ఎంక్వైరీ చేసి ఖాళీ చేస్తే సగం పట్టాలలో చాలా మంది 50% అమ్ముకున్నారు. మీరు ఎంక్వైరీ చేయండి, ఏమైనా సమాచారం చేస్తాం. మీరు ఎంక్వైరీ కోవిడ్ బాధితులకు సేవలు చేసేందుకు ముందుకొచ్చింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ. ఆదిలాబాద్ పట్టణంలో కోవిడ్ బాధితులకు అండగా ఉచిత సేవలు అందిస్తామని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గంగేశ్వర్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నారు. వారికి నిరంతరం సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాలశంకర్ కృష్ణ మరియు అడ్వైజర్ కమిటీ మెంబర్స్ మరియు కోఆర్డినేటర్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. మీకు కోవిడ్ వచ్చినట్లయితే భయపడకండి, బాధపడకండి, మేము సర్వీస్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యువజన సంఘాలు సమేతంగా ఒక కోవిడ్ వారియర్గా ముందుకొచ్చినాం. ఏదైతే ఇప్పటి వరకు ఎవరైతే కోవిడ్ నుంచి కోలుకున్నారో వారి నుండి కూడా ప్లాస్మా తీసుకొని ఎవరికైతే దాతలకు అత్యవసర సమయంలో అవసరమో వారికి కూడా అందజేయడానికి ఒక ప్రత్యేక రక్షణ చేస్తున్నాం. ఇప్పటికే ఈ విపత్తు పరిస్థితుల్లో మరి ఏదైతే గవర్నర్ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఒకవైపు ఏదైతే కాలినడకన వెళ్ళే వారికి కూడా ఆదుకుంటూ మరి నిత్యావసర సేవలు అందరికీ కూడా అందిస్తూనే మరి ఈ కోవిడ్ వారియర్గా ముందుకు వచ్చినాం. సమాజంలో సాటి మనిషికి సాయం చేయాలనే లక్ష్యంతో ఒకవైపు ఎవరి కుటుంబంలో ఎవరైనా ఒకరు చనిపోయారని తెలిస్తే కనీసం కుటుంబంలో ఉన్న వాళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో కోవిడ్-19 వచ్చిందని తెలిస్తే ఆ కుటుంబం కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాలనీ వాళ్ళు కూడా చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మేము ముందున్నాం. మీరు భయపడకండి, మీకు కోవిడ్ వారియర్గా మేము ముందున్నాం. మీకు కనీస సేవలు చేసుకోవడానికన్నా ఏదైతే కనీస డెలివరీ ఇవ్వడానికన్నా మేము ముందున్నాం. మీకు రాత్రి వేళలు కానీ దినంలో కానీ మీ ప్రాంతంలో ఎవరన్నా ఇంత సహకరించని పక్షంలో కోవిడ్ వారియర్గా మాకు నంబర్లకు కాల్ చేయండి. మీకు మందులు కానీ ఏదైనా అత్యవసర సమయం అనుకున్నప్పుడు ఉంటే మేము సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి సమాజంలో సాటి వారికి మరి ఒక సేవ చేయాలనే గొప్ప లక్ష్యంతో ఈ కోవిడ్ వారియర్ని స్థాపించాము. దీంట్లో అందరూ కూడా మమేకాలు కావాలి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒక పక్కకు డాక్టర్లు, ఒక పక్కకు పారిశుద్ధ కార్మికులు, అలాగే పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎందరో కూడా మమేకమై ఈ కోవిడ్ వారియర్ని ఈ ప్రపంచం నుంచి తరిమేయడానికి తన వంతు కృషిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ యువజన సంఘాలు కూడా కోవిడ్ వారియర్గా ముందుకొచ్చి మీ సేవలు అందుకోవడానికి ముందుకు వచ్చాం. కాబట్టి తప్పకుండా మీ మధ్యలోనే ఉంటూ మీ సేవలు అందుకుంటాం. మేము ఒక్కటే గుర్తు చేసుకుంటున్నాం, కోవిడ్ నామమూత్ర వ్యాధి మాత్రమే కాదు. మీరు కేవలం భయపడకండి, బాధపడకండి, మేమున్నాం మీకు సేవలు అందుకోవడానికి. ధన్యవాదాలు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి శుభవార్త. రాష్ట్ర సీఎం కేసీఆర్ వీఆర్ఏలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలంలో గ్రామ సేవకులు ధర్నాకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం జిల్లా అధ్యక్షులు పోచయ్య, మండల అధ్యక్షులు వెంకటయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే ప్రయత్నం చేసి విఫలమయ్యారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించి తొలగించే ప్రయత్నం వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల ధర్నాలు, రాస్తారోకోలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మన గ్రామ సేవకులను వేరే శాఖలోకి విలీనం చేస్తారని కేసీఆర్ గారు మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ కూడా అది చేస్తే చాలా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే పరిస్థితి చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినాము. ఆడికే నోరు మూసుకున్నావు, నువ్వు కూడా ఖబర్దార్ కేసీఆర్,
మళ్ళా మా విజయనగర సంఘ జోలికి వస్తే నిన్ను గదిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి డిమాండ్. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి చేదు అనుభవం. నార్సింగ్ లో అభివృద్ధిపై ఎమ్మెల్యేని నిలదీసిన గ్రామస్తులు. కరీంనగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస. కార్పొరేషన్ సిబ్బంది బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట. మేడ్చల్ జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. 327 కిలోల గంజాయి స్వాధీనం. పరారీలో ప్రధాన నిందితుడు. బోరబండలో దొంగలు హల్చల్. 7 ఆలయాల్లో చొరబడి బంగారం నగదు చోరీ. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలో ఘర్షణ. ఓ యువకుడు దుర్మరణం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.